హాయ్ వ్యాస్, ఈరోజు మన ఇండియన్ ఎకనామీ $5 ట్రిలియన్ వైపు దూసుకెళ్తుంది. దాంట్లో $1 మిలియన్ హబ్ ఏంటంటే దట్ ఈస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఎస్, అవునండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంటే నేను చెప్పేది ఓపెన్, నాట్ ఫర్ ఫ్లాట్స్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఓపెన్ ప్లాట్స్. ఫ్లాట్స్ అంటే జనరల్గా ఈరోజు తీసుకుంటే అది పాత పడిపోతుంది, దాని తర్వాత దాని యొక్క కన్స్ట్రక్షన్ వాల్యూ రెడ్యూస్ అయిపోతుంది. అదే ఓపెన్ ప్లాట్స్ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, నో మెయింటెనెన్స్, అన్లిమిటెడ్ గ్రోత్, సో అన్లిమిటెడ్ ప్రాఫిట్. సో ఈ రకంగా హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్ అనేటి ఈ రోజున చాలా 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 అప్రిషియేషన్ వస్తున్నాయి. సమ్ ఎగ్జాంపుల్, ఈ రోజున మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే మన హైదరాబాద్ అనేది ముంబైని, బెంగళూరుని దాటి చాలా వేగంగా దూసుకెళ్తుందండి. మనము ఒకవేళ బెంగళూరులో, హైదరాబాద్లో చూసుకుంటే, బెంగళూరు అండ్ ముంబైలో చూసుకుంటే ఈ రోజున అక్కడ ఓపెన్ ప్లాట్స్లో అయినా ప్రాపర్టీ ధరలు ఒక సామాన్యుడికి అందలేనంత పైకి వెళ్ళిపోయినాయి. కానీ హైదరాబాద్లో ఇంకా వాటి యొక్క ప్రైజెస్ శాచురేషన్ స్థాయికి రాలేదు, అంటే ఇంకా గరిష్ట స్థాయికి వెళ్ళలేదు. సో ఇక్కడ గ్రోత్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ అనేది ఇప్పుడు అప్కమింగ్ డెవలప్మెంట్, అంటే కంటిన్యూస్గా డెవలప్మెంట్ అయ్యేటువంటి కారిడార్. హైదరాబాద్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోత్ కారిడార్. వై? బికాస్ ఈ రోజున మన సెంట్రల్ గవర్నమెంట్ మన హైదరాబాద్ని ఒక ప్రత్యేక దృష్టితో చూస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో హైదరాబాద్ అనేది ఒక క్యాపిటల్ సిటీ అయినా కూడా, ఇండియన్ క్యాపిటల్ సిటీ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. రీసెంట్గా కొన్ని మనం చూస్తుంటే, మనకు రీసెంట్గా గవర్నమెంట్ ఒకటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. దాంట్లో 7 కారిడార్స్లో 3 కారిడార్స్ హైదరాబాద్కే కేటాయించింది, అంటే 3 బుల్లెట్ ట్రైన్స్ హైదరాబాద్కే కేటాయించింది. అదేవిధంగా రీసెంట్గా 1 మోర్ ప్రాజెక్ట్, ఉడాన్ ప్రాజెక్ట్ అని, అంటే ఎయిర్పోర్ట్స్ని విస్తరించాలి, ఇండియాలో ఎక్కువ ఎయిర్పోర్ట్స్ రావాలి అనే ప్రాజెక్టులో దాంట్లో సింహభాగము తెలంగాణకే కేటాయించింది. సో ఫ్రెండ్స్, మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఇండియన్ గవర్నమెంట్ కూడా హైదరాబాద్ని ఎంత ప్రత్యేక దృష్టితో చూస్తుందో. మరియు అదేవిధంగా మన హైదరాబాద్ రోజుకి ఎలా అప్గ్రేడ్ అవుతుందంటే, ఒకప్పుడు మన హైదరాబాద్కి ఒక ఇన్నర్ రింగ్ రోడ్, ఒక అవుటర్ రింగ్ రోడ్ ఉండేదండి. కానీ ఈ రోజున హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, నంబర్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, సెడ్జెస్, అంటే దాంట్లో నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయన్నమాట, సెడ్జెస్ వస్తున్నాయి. అదేవిధంగా మన హైదరాబాద్కి ఎయిర్పోర్ట్, అదేవిధంగా మనకు మెట్రో, ఇలా అదేవిధంగా ఇంకా 1 మోర్ మెయిన్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్, RRR. ఇప్పుడు RRR రావడం వల్ల హైదరాబాద్ యొక్క విస్తీర్ణం ఎక్కడికో వెళ్ళిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాద్లో సరౌండింగ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్, మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తే రానున్న 5 ఇయర్స్లో అవన్నీ ఒక గోల్డ్ మైన్స్ అవుతాయండి. సో మీరు ఒకసారి జాగ్రత్తగా చూసి ఆలోచించండి. హైదరాబాద్లో మనము ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ డెత్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈజ్ ఏ హై లిక్విడిటీ అసెట్. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, రీసెంట్గా నేను ఇండియన్ ఎకనామిక్ ఒక న్యూస్లో కూడా చూశాను. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ అనేది మనకు యాజ్ పర్ CAGR, అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారము ఎవ్రీ ఇయర్ 20 to 30% గ్రోత్ వస్తుందండి. సో మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే మీ అమౌంట్ని బ్యాంకులలో కానీ, FDస్లో కానీ ఇలా డిపాజిట్ చేయకుండా ఓపెన్ ప్లాట్స్పై ఇన్వెస్ట్ చేయండి. అదే హైదరాబాద్ సరౌండింగ్లో చేయండి. సో ఫ్రెండ్స్, అవకాశం వచ్చినప్పుడు ఆలోచించేవాడు వెనుకబడిపోతాడు, అదే యాక్షన్ తీసుకునేవాడు ది బెస్ట్ ఇన్వెస్టర్ అవుతాడు. రియల్ ఎస్టేట్ గురించి ఇంకా మీకు ఎక్కువ సమాచారం కావాలంటే రియాలిటీ విత్ కిరణ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.